ఇప్పుడు ఆయన హ్యాపీనా మరి ఆ వెరికోస్ వెయిన్స్ పరంగా? హ్యాపీ సార్. ఇప్పుడు ఆయనే సజెస్ట్ చేస్తున్నారు చాలా మందికి. వెరీ గుడ్. ఆ! వాళ్ళ సూపర్. పెద్దమ్మాయికి మడమల నొప్పంటే ఏదో చెప్తున్నారు. ఆళ్ళకి చెప్పాలి. ఆళ్ళ అల్లుడొచ్చాక చెప్తానన్నాడు. నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ ఒకళ్ళున్నారు. ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ఎందుకో ఒకళ్ళకి గ్యాస్ట్రిక్, బీపీలున్నాయని, తర్వాత ఇంకొకళ్ళకి హెవీ వెయిట్ ఓకే. ఉన్నాయని సజెస్ట్ చేస్తున్నారు ఆయనే. ఓకే. ఇప్పుడు ఆయనకి రిజల్ట్ రావడం ద్వారా ఆయనకి నమ్మకం వచ్చింది. ఆయన చాలా మందికి రిఫర్ చేస్తున్నారు. వెల్ అండ్ గుడ్ అండి అది. ఆ! మీరిచ్చిన వాళ్ళలో ఆ వెరికోస్ వెయిన్స్‌తో పాటు ఇంకా దేంట్లో మీరు మంచి రిజల్ట్ నోటీస్ చేశారు? ఫైలేరియా సార్ బూరకాళ్ళు. బూరకాళ్ళ మీద. హ్మ్. చాలా మంచి ఎన్నాళ్ళుగా రిజల్ట్స్. ఆమె బూరకాళ్ళుగా ఎన్నాళ్ళతో ఉన్నారామె? ఆవిడ నేను అయితే ఎన్నాళ్ళుగాని అడగలేదు గానీ, ఆవిడ మాటల్లో చెప్పడం ఏంటంటే ఒక 4, 5 సంవత్సరాలకి ఆవిడ ఇబ్బంది పడుతుందంట. ఓకే అండి. అంటే కాలు తీసి కదపడం కూడా కష్టం. పెయిన్స్ వచ్చేసేవి. బీభత్సమైన పెయిన్స్ వచ్చేసేవని చెప్పింది. ఓకే. అయితే నేను మామూలుగా శాంపుల్ అన్నాను. అమ్మా బూరకాయలకైతే ఇంతవరకు కరెక్ట్ అయిన మెడిసిన్ లేదు. ఈవెన్ ఇంగ్లీష్‌లో కూడా లేదు. అందుకే ఎవరు కూడా పెయిన్స్ తగ్గడానికి మందులివ్వడమే తప్ప, ఇన్ఫెక్షన్ లాగేవో లేతే ఇంకేదో లేతే ఆపరేషన్ చేయడమో లేదు. అలాంటివి లేదు కాబట్టి నేను గ్యారంటీ చెప్పను. కానీ భగవంతుడు అనేవాడు సహకరిస్తే దీనికి సహకరిస్తదమ్మా అని చెప్పి ఇచ్చాను. ఓకే. అది కూడా 5 ప్యాకెట్లు 5 నెలలు 10 రోజులకి ఇచ్చాను. హ్మ్. ఆ! 10 రోజులకి ఆవిడకి కలిగిన ఆనందంకి నాకు హ్యాపీ ముందు ఆవిడకన్నా. అంటే కాలు కూడా కదపలేని ఆవిడ కాలు కదుపుతూ పెయిన్స్ తగ్గిపోయి అంతా ఫ్రీ అయిపోయింది. ఓకే. 10 రోజులు అయిన తర్వాత కరెక్ట్ లెక్క పెట్టుకొని ఫోన్ చేస్తే, "నాకు చాలా బావుంది. అది నాకు తీసుకురా" అంది. సరే అమ్మ మళ్ళీ పంపిస్తాను అన్నాను నేను. పంపిస్తానంటే వద్దంట. నేనెళ్ళి ఆవిడని చూసి, ఆవిడతో మాట్లాడి అప్పుడు మందివ్వాలి. అదే ఈ మన ఫుడ్ ఇమ్మంది. ఓకే. గుడ్ అండి. ఇంకా సార్ ఇంకా ఆఖరికి దేంట్లో ఎనిమిదో మీరు రోజు నోటీస్ కుదిరింది నాకు. చేశారు? ఒకరోజు నైటెళ్లి ఫైలేరియాలో మంచి ఇచ్చేసొచ్చాను. రెస్పాన్స్ చూసారు. దాని తర్వాత? ఇంకా నెక్స్ట్ సిస్ట్ ఒకటి చూసాను సార్. ఆ! అంటే గెడ్డం దగ్గర సిస్ట్ ఒకటుంది. ఆ! ఆవిడ కరోనాకి ముందు ఒరిస్సాలో మందు వాడారు. ఆ! ఒరిస్సా నుంచి ఎక్కడో ఏదో ప్లేస్ నుంచి మందయితే కాస్ట్ 5,500 తేడానికి 8,000 అయ్యేది. మొత్తం 13,000 అయ్యేది నెలకి. ఓకే. దగ్గర సంవత్సరంన్నర వాడింది. ఆ! ఆల్‌మోస్ట్ ఇంకా తగ్గిపోతుందని టైంలో కరోనా వచ్చింది. ఆ! కరోనా తర్వాత 3 సంవత్సరాలు కరోనా తర్వాత 4గో సంవత్సరం అక్కడికెళ్తే ఆళ్ళు లేరు అక్కడ. ఓకే. ఐ మీన్ కరోనా ఆళ్ళకొచ్చి ఏమైనా జరిగిందో లేతే ఆళ్ళు అసలు అక్కడ లేరో ఏమో తెలీదు. మరి వాళ్ళకి మందు దొరకలేదు. ఓకే. మళ్ళీ టోటల్‌గా వచ్చేసింది ఆవిడకి సిస్ట్ మళ్ళాను. సేమ్ మొత్తం ముసలామె. ఆ! పూర్తిగా ముసలామె. ఓకే. సరే అని జెప్పి నేను మామూలుగా చెప్పా, "ఇలాగుందమ్మా మాదింట్లో ఒకాయనకి క్యాన్సర్‌కైతే ఒక 2 మంత్స్‌లో క్యూర్ అయింది. నీకు 2 మంత్స్‌లో క్యూర్ అవుద్దని గట్టా కాదు నేను జెప్పేది. అవకాశం ట్రై చేస్తాం. ఏమో భగవంతుడి దయ వల్ల నీకు అంతకు ముందు అయిపోవచ్చు, లేతే ఇంకొంచెం లేట్ అవ్వచ్చు" అని జెప్తే, సరే అని జెప్పి వాళ్ళ తమ్ముడికి జెప్పి, ఆయనకు ఒక గంట సేపు ఇవన్నీ చూపించి, అప్పుడు సరే చూద్దాంరా అని జెప్పి ఫస్ట్ ఒక 2 ప్యాకెట్లు తీసుకెళ్ళి ఇచ్చాను. ఓకే. అయితే డోసేజ్‌లో స్లోగానే పెట్టాను. ఫాస్ట్ పెట్టలేదు నేను. హ్మ్. ఎందుకంటే ఫాస్ట్ పెట్టేసి తర్వాత రిజల్ట్ రాలేదని తిట్లు కాసే కన్నా, హ్మ్. స్లోగా పెట్టి కొంచెం లేట్ అయినా పర్లేదని పెట్టాను అలాగా. హ్మ్. ఇప్పటికి మొన్న రీసెంట్‌గా వెళ్ళాను. ఒక 2 రోజుల క్రితం వెళ్ళాను. "అత్త ఆ! ఎలాగుంది" అనేసంటే, మంచి ఆకలేస్తుందంట, నిద్ర హ్మ్. పడుతుందంట, హ్మ్. అరిగిపోతుందంట మంచిగాను. హ్మ్. అందుకసలు అంత నొప్పుండేది నొప్పి లేదు పూర్తిగా ఇప్పుడు. ఓకే. మరైతే ఇదేంటి మళ్ళీ తెద్దామా అంటే, "మరుండు ఇంకో ప్యాకెట్ ఉంది గదా! నువ్వు స్లోగా నేను ఒకటేద్దాం అనుకున్నా. నువ్వింకా సగం సగం ఇయ్యమంటున్నావు" అనేసంది. ఆ! అయితే ఉదయమో సగం ఇయ్యి, రాత్రో సగం ఇయ్యి అన్నాను ఇంక అందుకని. ఓకే. ఓకే. అది కంటిన్యూ చేస్తున్నాను. పెంచండి డోస్ ఇబ్బందేమీ లేదు. ఆ! కాన్సర్ సిస్ట్ కాబట్టి వాళ్ళకి మీరు డైరెక్ట్‌గా 1 సాజెట్ ఒక 1 వీక్ ఇచ్చి ఆఫ్టర్ థట్ డైలీ 2 సాజెట్స్ ఇవ్వండి. ఓకే. ఆ పైన 3 పూటలు గూడా ఇవ్వచ్చు పర్వాలేదు. ఎందుకంటే క్యాన్సర్ గడ్డ అంటేనే హై టాక్సిక్ లోడ్ అండి. హ్మ్. సో, హై టాక్సిక్ లోడ్‌కి మీరు ఇవ్వాల్సింది హై డోసే ఇవ్వాలి. ఓకే సార్. 2-4 చెప్తాను. వరకు వెళ్ళండి. ఇబ్బందేమీ లేదు. ఓకే. రేపు మళ్ళీ చెప్తానయితే. నెక్స్ట్ ఇంకొక ముసలావిడకి సార్. ఆవిడ ఆ! గూడా ఆవిడకి ఆయాసం ఎక్కువ.
కాళ్ళ ఆ, నొప్పులు, ఉమ్, షుగర్ అవన్నీ ఉన్నాయి. ఉమ్, ఇప్పుడు ఇచ్చి కరెక్ట్ 10 days అయ్యింది. ఓకే. ఇవాళ ఇందాక వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసి చెప్పాడు. ఆ, ఆయాసం అయితే ప్రెజెంట్ లేదు ఓకే. కంప్లీట్ గా. అంటే అసలు ఉమ్, కూర్చొని కుర్చీ మీద కూర్చొని కొంచెం కింద కొంగేసరికి విపరీతమైన ఆయాసం వచ్చేదంట. ఓకే. అలాంటిది పూర్తిగా లేదు. హ్యాపీ. ఓకే. అసలు ఎన్ని ఆవిడ రోజులు అవుతుందండి వాడటం మొదలుపెట్టి? 10 రోజులు అయిందండి. మోహన్ పల్లా గారు విన్నారా? మీరు ఇప్పుడు చెప్తుంది ఆస్మా పేషెంట్ కోసమే. ఎస్ సార్. నేను సో మీకు రోజుకో ఇక్కడే శాశ్వత క్లారిటీ ఇచ్చాను సార్ ఆవిడ. వచ్చింది. ఎస్ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ రైట్ అండి. నేను రవి గారు చెప్పండి. ఈ ముసలి ఆవిడకి రోజుకోటి ఇచ్చేసాను డైరెక్ట్ గా. మధ్యాహ్నం ఓకే. ఒకటి వేసి ఒకటి చప్పరించుకొని నీళ్లు తాగేసి పడుకుని పోమని చెప్పా. ఓకే. ఎండతో మరి ఎలాగా పని చేయవు కదా, నిద్రపో, ఆ ఆ, తర్వాత నీకు నచ్చిన పని చేసుకో అన్న. అలాగైతే మంచిగా పని చేసుకుంటుంది, ఓకే. బాగుంది. ఓకే. ఆవిడది ఎలాగ ఉంది. సార్ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో తెలుసుకోవచ్చా? మాది విజయనగరం జిల్లా తెరలాం అండి. తెరలాం, తెరలాం మండలం, విజయనగరం జిల్లా. తెరలాం గ్రామం. ఓకే. ఆ, నాది నాది మీ సేవా సెంటర్ కమ్ పర్మనెంట్ ఆధార్ సెంటర్. ఓకే అండి. నాది ఇంకా బెస్ట్ రిజల్ట్ ఇంకోటి ఏంటంటే, ఒక ఆధార్ కి వచ్చిన ఆవిడ వాళ్ళ ఆవిడనే తీసుకుని వచ్చింది. ఆ ఏమన్నదంటే, మా ఆయన ఎక్కువ తాగుతున్నాడండి, తాగేసి ఇంకా రకరకాలుగా నైట్ వాళ్ళకి నిద్ర ఉంచట్లేదు, ఇంకా చాలా దారుణంగా ఉంది పరిస్థితి ఏంటంటే, నేను మామూలుగా మాటల మీద అలా చెప్తే, ఇలా మందు ఉందమ్మా, అది మందు కాదు, ఆ మందుని తెగొట్టే మందు అనుకో ఇది అని చెప్పన్నా. ఉమ్, అంటే సరే అని ఎలాగ వాడాలంటే, ఆయన చెప్తే మాట వింటాలా లేకపోతే వినే రకం కాదా అని అడిగాను. ఏమనేసి అంటే, వినే రకం కాకపోతే నైట్ నిద్రపోయినప్పుడు నోరు సాగదీసి పోసేదాంట్లో నోట్లో, వినేవాడు అనుకో కొంచెం ఆ, పద్ధతిగా చెప్తాను అన్నాను. ఆ, అనేసి అంటే సరే అంది. ఉమ్, అది మా ఆయన వచ్చాడు అన్న అనేసి అంటే పిలిచాను. ఉమ్, ఏటి నీ ప్రాబ్లం అనేసి అంటే, ఏట్లేదు కొంచెం మంటగా ఉంటది, గ్యాస్ట్రిక్ లాగా ఉంటది అనేసి అంటే, మరి నువ్వు వేసుకున్న మందు మామూలు మందు కాదు కదా అని కొంచెం తిట్టేసి, ఉమ్, ఇగో ఈ విధంగా వెయ్యాలి, తెల్లవారుజామునే వేసేయాలి, ఉమ్, బ్రష్ కూడా చేయకు, లెగ్గానే పొట్లం వేసి చప్పరించి నీళ్ళు తాగేసి అప్పుడు బ్రష్ చేసుకో. అలాగే చెప్పాను. అలాగే 10 రోజులు, కరెక్ట్ గా 10 రోజులకి ఆవిడ చెప్పింది ఏంటంటే, నాకైతే ఇంకా ప్రాబ్లం అయితే క్లియర్ అయినట్టే అన్న, అసలు ఇంతలాగా మానేద్దని నేను అనుకోలేదు. ఆ, ఒక్క నిమిషం సార్. ఇంత వేగంగా తను మానేస్తాడని నేను ఊహించలేదు సార్. తర్వాత ఏంటంటే, అతను పనికి వెళ్తున్నాడు కదా, అక్కడ ఒకవేళ వేస్తున్నాడేమో అని చెప్పి పనికి వెళ్ళిన వాళ్ళని అడిగితే, మేము తాగుతున్నా కొంచెం తీసుకోవాలన్నా కూడా తీసుకోవట్లేదు. ఒకవేళ ఈ ముందు ఇంకేమైనా ఇంకోలా పనిచేద్దామని భయపడతాడో లేకపోతే తీసుకోకపోవడం మంచిదంటే వేసాడో అర్థం కావట్లేదు, మొత్తానికి ఎలాగోలా మానేశాడు అన్న అని చెప్పింది. వెరీ గుడ్.